హలో అండి. ఈ సమ్మర్‌లో ఎండల వేడికి నాకైతే ఏదన్నా చల్లగా తాగాలనిపించిందనమాట. సో, ఇంట్లో అయితే కస్టర్డ్ పౌడర్ ఉంది. సో, ఒక లీటర్ పాలైతే తెప్పిచ్చేసుకొని, ఈ కస్టర్డ్ పౌడర్ ఏసేసి ఒక మంచి చల్లగా ఒక డ్రింక్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందామనేసి డిసైడ్ అయిపోయానండి. సో, ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసి ఒక మంచి డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్‌గా ఇది అప్పటికప్పుడు అనుకోని చేస్తున్నాననమాట. ముందుగానే నేనైతే ఏమీ అనుకోని ప్రిపేర్ చేయట్లేదండి. చల్లగా ఏదైనా తాగాలనిపించి చేస్తున్నాననమాట ఇది. ఇక్కడ ముందు స్టవ్ పైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేసి నీళ్ళైతే మరిగించేసాననమాట. ఎందుకంటే ఇందులో బాదం పప్పులు వేయడానికి. సో, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలని ఏదైనా ఐడియా ఉంటే ముందు రోజు నైటే మనం బాదం పప్పులు అయితే నానబెట్టేసుకుంటే బెటర్ అనమాట. సో, నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇట్లా వేడి నీళ్ళల్లో అయితే ఈ బాదం పప్పులు అయితే వేసేసాను. ఎందుకంటే పైన స్కిన్ అనేది మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. వేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే వదిలేసామంటే ఆ పైన లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇంకొక చిన్న స్పూనుడు వచ్చేసి జీడిపప్పులు అయితే వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పుల్లో కూడా కొంచెం వాటర్ వేసి వీటిని కూడా నానపెట్టేద్దాము. మనకు బాదం పప్పులు అవి కొంచెం వేడి చల్లారి అవి కొంచెం బాగా నానాలడానికి కొంచెం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా. సో, మనమైతే ఇప్పుడు వెయిట్ చేద్దాము. అలాగే ఇక్కడ సబ్జా కూడా నేను ఒక స్పూన్ సబ్జా తీసుకున్నాను. ఈ సబ్జా గింజల్లో కూడా వాటర్ వేసి వీటిని కూడా మంచిగా నానపెట్టేసుకుందాం. ఇవి వాటర్ పోయగానే సబ్జా గింజలు మంచిగా ఉబ్బుతాయండి. చాలా బాగా ఉబ్బుతాయి. భలే ఫన్నీగా అనిపిస్తుంది సబ్జా గింజలు చూస్తే నాకు. సో, హెల్త్కి మంచిది కదా, కొంచెం చలవ చేస్తుంది అని అంటారు ఈ సబ్జా గింజలు తీసుకుంటే. సో, సబ్జా కూడా కొంచెం అయితే యాడ్ చేసుకుందాము. ఇకపోతే ఇంకా మనం ప్రిపరేషన్ అయితే చేసేద్దామండి. యాక్చువల్గా ఈ నట్స్ అనేవి మనం పైన కట్ చేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎందుకనంటే నాకు మా ఇంట్లో మా పిల్లలు అయితే తినరండి, అట్లా డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా వేస్తే తినరనమాట. సో, వాటిని పేస్ట్ చేసి వేద్దామని అయితే డిసైడ్ అయిపోయా. సో, స్టవ్ పైన అయితే ఇప్పుడు మంచిగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం అడుగున కొంచెం వాటర్ వేసుకుందాము. అడుగున పాలు మాడకుండా ఉంటాయన్నమాట. సో, తర్వాత ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే 1 లీటర్ అయితే పాలు తీసుకున్నానండి. ఈ పాలు అనేది వేడవ్వాలి. సో, ఇవన్నీ నానే లోపల పాలు మనకు వేడే లోపల టైం సరిపోతుందన్నమాట. సో, ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న కప్పు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లోనే ఇందాక నేను పచ్చిపాలే కొంచెం మిగిలిచ్చాను కదా, ఆ పాలే దీంట్లో వేసి ఉంటలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ కస్టర్డ్ అంతా ఈ పాలల్లో మంచిగా కలిసిపోయేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఉంటలు రాకూడదు. ఉంటలు రాకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము దీన్ని. అంతే అండి. ఇంట్లో ఏది ఉంటే అది అప్పటికప్పుడు మనకు ఏం చేసుకోవాలనిపిస్తే అది ప్రిపేర్ చేసేసుకొనేసి మంచిగా తాగేస్తే చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ నీళ్ళు అయితే చల్లారిపోయినాయి. ఇక్కడ బాదం పప్పు పైన పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇట్లా తీసేసుకోవచ్చు. ఇట్లా ముందు రోజు నైట్ నానబెట్టుకొని డైరెక్ట్గా పొట్టు తీసి చేసుకుంటే ఇంకా మంచిది నాకు తెలిసి. సో, ఇట్స్ ఓకే, ఇట్లయినా చేసుకోవచ్చులేండి. తర్వాత ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని ఈ బాదం పప్పులను అయితే బ్లెండర్లోకి అయితే నేనైతే వేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసేసి దాంట్లో మిక్స్ చేసేసామంటే పిల్లలకు తెలియదు కదండి, తాగేస్తారు. అందుకని ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పును కూడా ఇట్లా వాటర్తో సహా మొత్తం వేసేసి దీన్ని అయితే పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే పాలు అయితే కొంచెం పొంగు రావడానికి అయితే దగ్గరగా ఉందండి. సో, ఇట్లా పొంగు వచ్చేటప్పుడు మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలు, ఎందుకంటే ఎక్కువ మీగడ పట్టేయకుండా ఉంటుంది. సో, నేనైతే బ్లెండర్లో వేసేసి ఈ బాదం పప్పు జీడిపప్పునైతే ఇలా మంచిగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. చూడండి మంచిగా పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ పాలైతే మంచిగా పొంగి తెరులుతున్నాయన్నమాట. సో, ఎక్కువ మీగడ పట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉన్నామంటే బాగా తెరులుతాయన్నమాట. ఆ తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్. సో, ఈ కస్టర్డ్ వచ్చేసి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పాలల్లో బాగా కలుపుకోవాలన్నమాట. మనం మామూలుగా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటాం కదండి, అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా. సో, అట్లయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తాగే విధంగా చేసుకుంటే బాగుంటుందేమో అనిపించి నేను కొంచెం తక్కువనే వేసాను అనమాట కస్టర్డ్. ఆ తర్వాత ఈ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, ఈ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ అనేది అడుగు అంటుకుంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాడిపోయిందంటే స్మెల్ బాగోదు అనమాట, టేస్ట్ కూడా అంత బాగోదు అనమాట. సో తర్వాత వచ్చేసి ఇందులో చక్కెర అయితే వేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తినగలమో అంత స్వీట్ వరకే షుగర్ అయితే దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది మొత్తం చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. కాసేపటి తర్వాత చూసారా, ఇదైతే మంచిగా చల్లారిపోయిందనమాట. సో చల్లారిపోయిన తర్వాత ఇది చల్లారే ముందు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. కలుపుకోలేదంటే పైన మీగడ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం తాగే విధంగా చేసుకున్నాం కదా ఈ కస్టర్డ్ని. సో అందుకని ఇప్పుడు మంచిగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తం అయితే తీసేసుకుందాము. ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ మనకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. బనానా, యాపిల్, ఏవి అవైలబుల్ ఉంటే అవి, ద్రాక్ష, అట్లా ఏముంటే అవి అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర ఆ టయానికి దానిమ్మ అయితే ఉంది, దానిమ్మ మ్యాంగో ఉన్నాయన్నమాట. సో నేను దానిమ్మలు అండ్ మ్యాంగో అయితే వేసుకుంటున్నా. బనానా, యాపిల్ కూడా వేసింటే ఇంకా చాలా బాగుండు. కాకపోతే ఇది మనం తాగే విధంగా చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా ఇందులో దానిమ్మ, మ్యాంగో మిక్స్ చేసేసి ఒకసారి బాగా కలపాలి. సో చూసారా, కలిపేసాను నేను ఇప్పుడు. అలా తర్వాత మనం సబ్జా ఇందాక నానబెట్టుకున్నాం కదా సబ్జా. సో ఇప్పుడు ఈ సబ్జా వచ్చేసి మీకు ఎవరు ఎంత తీసుకోవాలనుకుంటే అంతనే తీసుకోండి, ఎక్కువ వద్దులేండి. కొంచెం ఇది ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ దీంట్లో అందరికీ కాబట్టి దీంట్లో కొంచెమే వేసి బాగా కలుపుతున్నాను నేను. సో ఇలా వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఇది అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి యాక్చువల్గా ఇది మార్నింగ్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయానండి. నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా కూల్ వచ్చేసింది అనమాట, చల్లగా కూల్ వచ్చేసింది. ఆ తర్వాత తాగాలనిపించి ఇంకా సర్వ్ చేసుకుంటున్నాం అనమాట. మంచిగా ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని బాగా కలుపుకొని అలా పోసుకొని మంచిగా తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఫ్రూట్స్ తగులుతూ, సబ్జా గింజలు తగులుతూ అలా చల్లగా తింటుంటే హ్యాపీగా అనిపిస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.